గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతి రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి 5వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, మన గ్రామం అనేటువంటి ఈ చిత్రాన్ని చూడండి. ఇది ఏ ఇల్లు? పెంకుటిల్లు. ఇటువంటి ఇల్లు మీ ఊర్లో ఉన్నాయా? ఇదే ఇల్లు డాబా ఇల్లు. ఇటువంటివి మీ ఊర్లో ఉన్నాయా? ఇది రేకులిల్లు. ఇది మీ ఊర్లో ఉన్నాయా? ఇది చూడండి, గడ్డిల్లు లేదా తాటెక్కిల్లు. ఇటువంటి ఇల్లు మీ ఊర్లో ఉన్నాయా? ఈ చిత్రాన్ని బట్టి మీ ఊర్లో ఇంకా ఏమేమి ఇల్లు ఉన్నాయో మీరు జాగ్రత్తగా చెప్పండి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన ఇళ్ళు, వాటి పై కప్పులను అంటే ఇంటి పైన కప్పులను దేంతో వేస్తారు ఇక్కడ ఇవ్వబడింది. చూడండి, ఇది పూరిల్లు, అదే పూరి గుడిసె. దీనిపైన గడ్డితో వేస్తారు కాబట్టి గడ్డితో మ్యాచింగ్ చేశాము. ఇది రేకులిల్లు, రేకు. డాబా, లోపల స్లాబ్ వేసేటప్పుడు ఓసలై వాడతారు కాబట్టి ఓసలు. ఇది పెంకుటిల్లు, దీనికి పెంకులతో వేస్తారు కాబట్టి దీన్ని ఇలా మ్యాచ్ చేసామన్నమాట. పిల్లలు, ఇక్కడ మనం చుక్కలను కలుపుదాం. దీనికి ఇలా ఉంది కాబట్టి మనం దీన్ని ఇలా పైనుంచి ఇలా కిందికి కలపాలి. ఈ వరుస అంతా అలాగే కలపాలి. ఈ చిత్రం చూడండి, పైనుంచి ఇలా కిందికి ఉంది కాబట్టి ఈ రకంగా కలపాలి. వీటన్నిటిని కూడా అలాగే కలపాలి. దీన్ని మాత్రం గుండ్రంగా కలపాలన్నమాట. ఇలాగ కలపాలి. దీనిని ఇలా గుండ్రంగా కలపాలి. సో ఈ చిత్రాలన్నింటినీ కూడా మనం అలాగే కలపాల్సి ఉంటుంది. దీంతో మీకు తెలుగు పూర్తయింది. పిల్లలు, ఇప్పుడు మనం రైమ్ నేర్చుకుందాం. నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పండి. హ్యాపీ టైమ్స్ రైమ్ పేరు. ABCD డాన్సింగ్ టైమ్, EFGH హాపింగ్ టైమ్, IJKL learning time, MNOP playing time, QRST TV time, UVW writing time, XYZ is jolly time. నచ్చిందా? మీరు మరొకసారి ప్రయత్నించేయండి. పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న లైన్స్ని ట్రేస్ చేద్దాము. ఇలా ఈ లైన్స్ అన్నిటిని కూడా ఇలా ట్రేస్ చేయాలి. ఇలాగా దీన్ని ఇదిగోండి ఇలాగా ట్రేస్ చేయాలి. దీన్ని ఇదిగోండి ఇలాగా ట్రేస్ చేయాలి. ఈ లైన్ని ఇదిగోండి ఇలాగ ఇలా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాలి. పిల్లలు, ఇక్కడ మీకు వేరే బొమ్మ ఏదైతే ఉందో దాన్ని మనం సర్కిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ బాల్స్ 3 ఒకేలా ఉన్నాయి, ఇది వేరేగా ఉంది కాబట్టి దీన్ని మనం సర్కిల్ చేయాలి. ఇక్కడ ఈ 3 పూలు ఒకేలా ఉన్నాయి, ఈ పువ్వు వేరేలా ఉంది, ఫ్లవర్, కాబట్టి దీన్ని రౌండప్ చేయాలి. ఇక్కడ ఈ 3 ఒకేలా ఉన్నాయి, ఇది వేరుగా ఉంది, దీన్ని రౌండప్ చేయాలి. ఈ 4 డ్రమ్స్లో ఈ డ్రమ్ తేడాగా ఉంది కాబట్టి దీన్ని రౌండప్ చేయాలి. వెరీ గుడ్, చాలా బాగా చేశారు, మీకు అభినందనలు. దీంతో మ్యాథ్స్ పూర్తయింది. దీంతో మీకు ఇంగ్లీష్ పూర్తయింది. ఇప్పుడు మ్యాథ్స్ చేద్దాం. పిల్లలు, ఇప్పుడు మనం మ్యాథ్స్ చేద్దాము. మ్యాథ్స్లో మనం నేర్చుకోపోయేదాన్ని థిక్, థిన్. థిక్ అంటే లావుగా ఉండటం, థిన్ అంటే సన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పుస్తకం లావుగా ఉంది, ఈ పుస్తకం సన్నగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ డస్టరు లావుగా ఉంది, స్కేలు సన్నగా ఉంది. లావుగా ఉంటే థిక్ అంటారు, సన్నగా ఉంటే థిన్ అంటారు. అంటే మందంగా ఉంది, పలుచుగా ఉంది అని కూడా అంటారు. సరే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 క్యారెట్లు. ఈ క్యారెట్ ఎలా ఉంది? థిక్గా ఉంది. ఈ క్యారెట్ ఎలా ఉంది? థిన్, సన్నగా లేదా పలుచుగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నాడు? థిక్గా ఉన్నదాన్ని టిక్ కొట్టమన్నాడు. ఇదిగో థిక్ అంటే టిక్ కొట్టాం. ఇక్కడ 2 పెన్సిల్స్ ఇచ్చారు. ఈ 2 పెన్సిల్లో ఈ పెన్సిల్ థిక్గా ఉంది, ఈ పెన్సిల్ థిన్గా ఉంది.
ఇక్కడ ఏం చేయమన్నాడు, థిన్గా ఉన్న పెన్సిల్కి టిక్ కొట్టమన్నాడు. ఇదిగోండి థిన్గా ఉన్న పెన్సిల్కి టిక్ కొట్టాం. పిల్లలు ఇక్కడ ఒక బెల్ ఉంది, ఇక్కడ ఒక బెల్ ఉంది. ఈ రెండు బెల్లో థిన్ బెల్కి సర్కిల్ చేయమన్నారు. ఇదిగోండి థిన్ బెల్కి సర్కిల్ చేసాం. ఇక్కడ ఒక టిక్ లాగ్ ఉంది, ఇక్కడ థిన్ లాగ్ ఉంది. దీంట్లో టిక్ లాగ్కి సర్కిల్ చేయమన్నారు, టిక్ లాగ్కి చేసాం. ఇక్కడ 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఇది థిక్గా ఉంది, థిన్గా ఉంది. టిక్ క్యాండిల్కి సర్కిల్ చేయమన్నారు. ఇదిగోండి దీనికి సర్కిల్ చేసాం. ఇదిగోండి ఇక్కడ టెలివిజన్లో థిన్గా ఉంది, ఏది ఉంది, ఇది ఉంది, దీన్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ రెండు ఉన్నటువంటి ఈ వెజిటబుల్స్లో ఇది థిక్గా ఉంది, దీన్ని టిక్ చేసాము. 2 బుక్స్లో ఇది థిక్గా ఉంది కాబట్టి దీనికి టిక్ చేసాము. దీంతో మీకు మ్యాథ్స్ కూడా పూర్తయింది. చాలా బాగా చేశారు పిల్లలు, మీకు అభినందనలు. థ్యాంక్ యూ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.